వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ శనివారం విడుదల చేసింది. రెండో జాబితాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఇడుపులపాయలో ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలలో తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోర్ కమిటీ అన్ని రకాలుగా చర్చించి 175 అసెంబ్లీ 25 ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలిపారు. మంచి ముహూర్తమని చెప్పడంతో ఇవాళ 9 మందితో తొలి జాబితా, మిగిలిన స్థానాలను రేపు ఇడుపులపాయలో వైఎస్ జగన్ ప్రకటిస్తారని తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన 9 మంది అభ్యర్థుల జాబితాలో గత ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. అలాగే ఇద్దరి మహిళలకు అవకాశం కల్పించారు. విడుదల చేసిన తొలి జాబితాలో 2 ఓసీ, 1 ఎస్టీ, 3 బీసీ, 3 ఎస్సీ అభ్యర్థులకు వైఎస్ఆర్ సిపి ప్రాతినిధ్యం కల్పించింది. అరకు గొడ్డేటి మాధవి, అమలాపురం చింత అనురాధ, రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, హిందూపురం గోరెంట్ల మాధవ్, అనంతపురం తలారి రంగయ్య, బాపట్ల నందిగం సురేష్, చిత్తూరు నల్లగొండవారి రెడ్డప్ప, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.